శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నా అభిమానులకి, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు చండీ హోమం చేయించుకోవడం జరిగింది. దసరా నవరాత్రిలో 10 రోజులు అమ్మవారిని వివిధ అవతారాల్లో అలంకరించిన నేను అమ్మవారిని మరికొంతకాలం ఇంకొక 10 రోజులు అమ్మవారిని నా దగ్గర ఉంచుకోవడం కోసం ఆవిడని ఉంచుకున్నాను. ఈవేళ పౌర్ణమి తిథి అవ్వటం వల్ల అమ్మవారిని చండీ హోమంతో ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైన చండీ హోమం చేయించడం జరిగింది మా ఇంట్లో. చండీ హోమం అంటే కలో చండీ వినాయక అంటారు. అంటే ఈ కాలంలో చండీ మాతని వినాయకుని పూజించినట్లయితే సకల కష్టాలు తొలగిపోతాయని చెప్పబడుతుంది మన వేదవాక్యంలో. చండీమాత అంటే చండముండల్లో వాళ్ళని సంహరించడం వల్ల ఆ మాతకి, ఆ పరమేశ్వరికి చండీ అనే నామం ప్రసిద్ధమైనట్లు మనకి తెలుస్తుంది. ఈ చండీ సప్తసతి అనేది మనకి మార్కండేయ పురాణంలో, మనకున్న 18 పురాణాల్లో మార్కండేయ పురాణంలో దేవి మహాత్మ్యము అనే దానిలో మనకి చండీ సప్తసతి వివరించబడింది. చండీ సప్తసతిలో 700 శ్లోకాలు 13 అధ్యాయాల కింద చెప్పబడతాయి. 13 అధ్యాయాల్లో అమ్మవారు వివిధ కాలాల్లో జరిగిన రాక్షస సంహారాల్ని ఒకే చోటకి చేర్చి అవన్నీ కలిపి మనం అమ్మవారిని స్తుతిస్తూ ఆ అమ్మవారు చేసిన లీలలు, ఆ రాక్షసులకి ఆ అమ్మవారికి మధ్య జరిగిన ఆ సంభాషణలు, వాటితో పాటు వాళ్ళని సంహరించిన తర్వాత దేవతలు ఆవిడని ప్రస్తుతించటము, ఆ చివరిలో ఆ తల్లి తనని ఏ విధంగా పూజించాలి అని చెప్పటము, తర్వాత లాస్ట్లో మళ్ళీ ఆ సురతుడు సమాధి అనే వాళ్ళ అమ్మవారి కోసం తపస్సు చేయటం అనేది ఈ వివిధ అధ్యాయాల కింద మనకి వివరించబడుతుంది. మొదటి అధ్యాయంలో ముందు అమ్మవారిని 3 రూపాలుగా, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి 3 రూపాలుగా మనం ఆ చండీ సప్తసతిలో అమ్మవారిని పూజిస్తాం. ఈ హోమంలో అమ్మవారిని ఒక్కొక్క అధ్యాయంలో ఆవిడ్ని ప్రసన్నం చేసుకుంటూ ఆవిడకి ఇష్టమైన ఫలాల్ని మనం నివేదిస్తూ ఉంటాము. యాక్చువల్గా మొదటి అధ్యాయంలో అసలు మొత్తం ప్రపంచం అంతా ఏర్పడక ముందు మొత్తం అంతా నీటితో నిండిపోయి ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండడం, ఆయన నాభి నుంచి కమలం ఉద్భవించి బ్రహ్మదేవుడు పుట్టడం, ఈ సృష్టి చేయటం కోసం బ్రహ్మదేవుడు పుట్టడం తెలుసు మనందరికీ. అదే సమయంలో విష్ణుమూర్తి యొక్క చెవుల నుంచి 2 రాక్షసులు, గులిమి రాక్షసులు అంటారు వాళ్ళని, 2 రాక్షసులు, మధుకైటవులు అనే 2 రాక్షసులు పుడతారు. వాళ్ళిద్దరూ కలిపి ఎవ్వరూ కనిపించరు, విష్ణుమూర్తి తప్పితే ఇంకా వాళ్ళిద్దరికి ఎవరు కనిపించరు. నీళ్ళలో అలా తిరుగుతారు. వాళ్ళు తిరగ్గా వాళ్ళకి ఒక నీళ్లు కదులుతున్న చప్పుడు ఐం 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 అని వినిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఐం అనే శబ్దాన్ని తపస్సు కింద చేస్తూ సంవత్సరాల తరబడి నీటిలో తిరుగుతారు. అప్పుడు వాళ్ళ తపస్సుకి అమ్మవారు ప్రత్యక్షమే బయటకు వస్తారు. వాళ్ళిద్దరూ రాక్షసులు కదా, అమ్మవారితో యుద్ధానికి తలపడతారు. అమ్మవారితో ఇద్దరితో కలిపి చేస్తూ ఉంటుంది. వాళ్ళు యాక్చువల్గా విష్ణుమూర్తి అంశ కింద లెక్కకు వస్తారు కదా, అందువల్ల ఆ రాక్షసులు ఎప్పటికీ ఓడిపోవడం అనేది జరగదు. ఆఖరికి వాళ్ళే అమ్మవారిని చూసి జాలిపడి, నువ్వు ఒక్కదానివి, మేమిద్దరం కదా, నేను చూస్తే మాకు జాలేస్తుంది, ఏదైనా వరం కావాలని ఆ పరమేశ్వరిని అడుగుతారు. అప్పుడు ఆ పరమేశ్వరి రాక్షస బుద్ధి కదా వాళ్ళది, అమ్మవారు ఎవరో వాళ్ళకి తెలీదు. కాదంటే వాళ్ళకి ఉన్న బలం ఏంటంటే విష్ణుమూర్తి అంశ, వాళ్ళేమో అమ్మవారి స్తోత్రాన్నే బీజాక్షరం, వాళ్ళకి తెలియని బీజాక్షరాన్ని పఠించారు. అందువల్ల వాళ్ళు శక్తివంతులు అయ్యారు. అమ్మవారు సింపుల్గా అడిగారు, నీకు ఏం వరం కావాలంటే, అయితే సరే నాకు మీరిద్దరూ నా చేతిలో చచ్చిపోయి అలాంటి వరం ఇవ్వండి అని ఆ తల్లి అడిగింది. వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తల్లి వాళ్ళిద్దరిని సంహరించడం జరుగుతుంది. ఆ సమయంలో అమ్మవారికి ఆ సంవాదం, ఆ కథ అంతా మొదటి అధ్యాయంలో వివరించబడి వాళ్ళనిద్దరిని సంహరించిన ఆ తల్లికి వెలుగుపండిని మొదటి అధ్యాయంలో నైవేద్యం కింద పెడతాం. ఆ తర్వాత 2, 3, 4 అధ్యాయాలకు వచ్చేసరికి అమ్మవారు మహిషాసురుడి సైన్యాన్ని అంతా 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో మహిషాసురుడిని సంహరిస్తుంది. అవి మనందరికీ తెలుసు. ఆ టైంలో అమ్మవారికి ఆ ప్రీతిపాత్రమైన కొబ్బరి ఫలము నైవేద్యం కింద సమర్పించబడుతుంది. తర్వాత నెమ్మదిగా మనం 4వ అధ్యాయంలోకి, 5, 6 అధ్యాయాల్లోకి వచ్చినప్పుడు
సరస్వతి అవతారంలో అమ్మవారు చండముండులు, ధూమ్రలోచండు, రక్తబీజుడికి వచ్చేసరికి కాళిక అవతారం దాల్స్తుంది. ఎందుకంటే రక్తబీజుడు శరీరం నుంచి ఒక్కొక్క రక్త బిందువు నుంచి ఒక్కొక్క రక్తబీజుడు మళ్ళీ ఇంకొక రాక్షసుడు ఉద్భవించడం అనే వరం ఉంటుంది వాడికి. అందుకని రక్తబీజుడుని సంహరించేటప్పుడు అమ్మవారు తన విశ్వం అంతా తన నాలికని వ్యాపింపచేసుకుని వాడి రక్తం అన్నది తను తీసేసుకుని వాడిని సంహరించడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రాక్షసుని సంహరిస్తూ చివరికి శుంభనిశుంభుల వధ జరుగుతుంది. శుంభనిశుంభులు వధించేటప్పుడు నిశుంభుడిని చిన్నవాడు, శుంభుడు పెద్దవాడు. శుంభుడు లాస్ట్లో వాడి సంహారం జరిగేటప్పుడు అమ్మవారు చెప్తుంది, ఏ ఆడదాన్నైనా తల్లి కింద చూడాల్సిన తల్లి స్త్రీ తత్వాన్ని, ఆ అమ్మవారి స్వరూపంలాగా చూడాల్సిన శ్రీమూర్తిని చెడు దృష్టితో చూసిన నీ శరీరం ఖండాలుగా నరికేస్తానని చెప్పి నరికేస్తుంది అమ్మవారు. సో ఈ విధంగా రాక్షస సంహారం అంతా చేసిన తర్వాత 10, 11, 12, 13 అధ్యాయాలు ఆ అమ్మవారిని స్తుతించడం. మనం అమ్మవారు సాక్షాత్తు తనే స్వయంగా చెప్తుంది. రాక్షస సంహారం అయిన తర్వాత దేవతలు, ఇంద్రాది దేవతలు అంతా అమ్మవారిని ప్రస్తుతిస్తారు. ఆ శ్లోకాలతో, ఆ స్తోత్రాలతో మనకు కూడా పూజ చేసుకునే అదృష్టాన్ని అమ్మవారు ఇవ్వటమే కాకుండా తను ఏ విధంగా ఏ తిథుల్లో ఎలాగా ఏ నియమనిష్టలతో ఆరాధించినట్లయితే ప్రసన్నమవుతుందో అనే విషయం మనందరికీ తెలియచేయడం కోసం ఆవిడ స్వయంగా చెప్పినట్లు మనకి తెలుస్తుంది. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి 13వ అధ్యాయం. అసలు ఈ చరిత్ర అంతా ఎక్కడ మొదలవుతుంది అంటే సురధుడు సమాధి, సురధుడు అనే మహారాజు, సమాధి అనే వైశ్యుడు, ఇద్దరు వాళ్ళు ఆయన రాజ్యం పోగొట్టుకుని ఈయన వ్యాపారంలో లాస్ అయ్యి ఇద్దరు కలిసి అడవులు పాలైపోతారు. అడవుల్లో ఒకరినొకరు కలుసుకుని మేధో మహర్షి అనే ఒక ఋషి దగ్గరికి చేరితే ఆయన ఈ మార్కండేయ పురాణంలో ఈ చండీ సప్తసతి యొక్క ఇంపార్టెన్స్ చెప్పి అమ్మవారి తత్వం మనకి వివరించుతారు. ఈ విధమైన వివరణ మొత్తం మనకి 700 శ్లోకాల్లో మనకి వర్ణించబడుతుంది. మనం హోమం చేసేటప్పుడు ఈ 700 శ్లోకాలు పఠిస్తారు. చండీ సప్తసతి మంత్రం అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, మంత్ర రూపం, బీజాక్షరాలు అంటేనే అమ్మవారి స్వరూపం. అందులో 700 శ్లోకాలే ఉన్నాయి, కాదు 700 లేవు 900 ఉన్నాయని రకరకాలుగా వర్ణనలు ఉన్నాయని మనకి ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మనం అమ్మవారిని పూజించుకోవడం, ముఖ్యంగా చండీ సప్తసతి అంటే మనం అమ్మవారిని ఏ కష్ట నష్టాలు రాకుండా ప్రార్థించుకోవడం. నెక్స్ట్ మనకి ఏదైనా చెడు జరుగుతుంది అని అనుకున్నప్పుడు అమ్మవారిని సప్తసతితో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నట్లయితే మనకి ఏ విధమైన శత్రుబాధలు లేకుండా ఉంటాయని చెప్పేసి మనకి తెలుస్తుంది. చివరిగా 13వ అధ్యాయంలో ఏంటంటే సురధుడు, సమాధి అనే వాళ్ళిద్దరూ దేవి యొక్క, అమ్మవారి యొక్క స్వరూపం, వర్ణన అన్నీ తెలుసుకుని ఆ తల్లిని మేమెందుకు ప్రసన్నం చేసుకోకూడదని వాళ్ళు సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గరగా అమ్మవారి కోసం తపస్సు చేసి తిండి మానేసి కేవలము వాళ్ళు ఊపిరి గాలి పీల్చుకుంటూ బ్రతుకుతూ తపస్సు చేసి వాళ్ళ తపస్సుకు అమ్మవారు ప్రసన్నమయ్యి వాళ్ళని ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు మాకు అమ్మవారిని చేరే భాగ్యం కావాలని చెప్పేసి కోరుకున్నట్లు మనకి తెలుస్తుంది. సో ఈ చండీ సప్తసతి ప్రతి మనిషి జీవితకాలంలో ఒక్కసారైనా చెయ్యాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎన్ని పాపాలు చేసామో ఇప్పటికీ కూడా తెలుసుకోలేకుండా నార్మల్గా బ్రతికేస్తున్నాం తప్పితే అమ్మవారి చరణాలకి మనం చేరాలి అన్న చిన్న విషయం మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ జన్మలో మనం ఆ తల్లిని ఈ చిన్న మనసుతో మనం కష్టపడి ఆ తల్లిని ప్రసన్నం చేసుకున్నట్లయితే తర్వాత వచ్చే జన్మల్లో అయినా మనం ఆ తల్లిని చేరే భాగ్యం మనకి కలిగిస్తుంది ఆ పరమేశ్వరి అని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో జరిగిన చండీ సప్తసతిని మొత్తంగా మీరంతా చూసి ఆనందిస్తారని, మీకు ఆ పరమేశ్వరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. साधेसे देवाराधन कृत्वा देशजातवेदोपगृह्णर्धम्ममा
समर्पयामि श्रीमावायामि वर्त्यायामि श्रीमावायामि गुरुदेव सामेदमावायामि देवाराधन मुहूर्तस्व मुहूर्तोऽस्तु देवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः केशवाय ग्रीवोमास्महे देवाय नमः तदेव लग्नं तदेव दारावलं चन्द्रफलं तदेव कृष्णाय प्रभाते परमात्मा देवदार देवी गायत्री छन्दः प्राणायाम योगः ओम भूः ओम भुवः ओम सुवः ओम महावज्रः ओम तपः ओम तपः ओम चतुर्वेदे नमस्कारे वसुदेवाय प्रचोदयात् समर्पयामि पादयोः अर्घ्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि ओष्टाभ्या भवस्तार भोर्जेल्लादे त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वं साक्षादात्मासि नित्यं वाक्पदानि त्वं देहत्रयं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूतोऽस्वरो तदानीं पूर्वोच्चार्या वन्दानि तदनन्तरम् अनुस्वारपरतरः अभ्यङ्गरसितं पारमेशुद्धम् एतत्त्वमनुस्वरूपं जकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारस्याद्यरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानम् संहिता सन्धिः शैषा गणेश विद्या प्रवाससो भक्तानि कम्पिनं देवं जगत्कारुणमच्युतो ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः चन्द्रं जोर्वयामि आयने देवायने गोवारोहणस्मीनाकं पुष्पाणि समर्पयामि ॐ गणाय नमः ॐ गणाय नमः ॐ लम्बोदराय नमः ॐ विघ्नाय नमः ॐ गणाधिपाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ गजाननाय नमः ॐ सूत्पकर्णाय नमः धूपदीपान्ते शुद्धाचमनीयं समर्पयामि आत्मस्कारां समर्पयामि भद्राजा कृष्णवेणी जगौतमी नमस्काराय मंत्राय
శ్రీమద పుష్పామగమం పదగోసనామస్యేంటి శోభయః విప్రాసో విమన్యదో యాగ్రవా సస్సమిద్ధతే పరమం వదో ప్రియం సజ ప్రసాదాంధ్రో భయాదికాజ్యమ రక్షాబంధన మహోత్సవోస్తు మమ గృహే విమానస్య గృహే క్షప్రవివారు జర్మలగజాలు రామజాలు నామాజాలు గోజాలు విద్యకర్మ క్రియమాణమి దేతం త్వం బిడక్వేటి దత్వాసి గత్తాత్వయాగా అత్వాం గురుశాంతనమస్వా యాదరత్యేన మధ్యదేహం వితరణేతే తాంకాగ్రసత్యధారయాచేతికం రాధనే మహద్గత్వా అస్మిన్నాగార గణేశరాజమంత్ర క్రియాలోమ అలో
वस्त्राणि धारयन् स्वाहा परमं मदगोहनामस्त्यन्त शौर्यः देवी यक्षराज स्वाहा ओम गुरुर्वाग्देवनिर्विजाय दिश्यभेद्यतं प्रातर्होमं वोज्ये अधेर्वन्य सरदेर्वन्य सत् सरस्वती पुत्राणे वसविता प्रसूवा सावर्याय सज्जाय सराय सत्रे सज्जय होते श्रीवासाय सत् अवधूताय सत् हिमराय सत् सर्वदेवेभ्यः सत् पुरः परिवार देवेभ्यः स्वाहा भस्वात् अधेर्वकुसा सरदेर्वराजाभिः नसदे सरलो प्राचिदानो वृद्धेरे प्राचिद होमो होज्ये अधेर्वन्य सरदेर्वन्य 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 मकरमीले घोरहे संये हस्तयो प्रबोधादायिनी मावायामी विष्णुमावायां पुरुषमावायां सत्यमावायां चतुर्मावायामी श्रीमावायां तृतीयमावायां भौत्रीमावा प्रबोधादायिनी मावायामी अणिमावायामी भूषणिमावायां जोणिमावायामी महिमावायामी कबलादि सर्वदेवारावायामी कबलादि सर्वदेवारावायामी कबला सर्वदेवारावायामी दुर्गा जी शोभामी वैष्णवे वाराही गाज्यानि माले दुर्गाये मंगा मावा रत्नवे देवदेवे जन्ममंडराजे रोबंदे देवदेवे रोबंदे जयंते सो देति सो देस्वा कैलासी देवी सरस्वती रोबंदे देवदेवे रोबंदे सर्वशत्रुना रोबंदे जयंते सो देति सो देस्वा हरिया भगवता जिनेर्दावे रोबंदे देवदेवे रोबंदे जयंते सो देति सो देस्वा रूपं देहे जयन्ते जो देहे जो जस्वा सौभाग्यमारोग्यं देवे रोबंदे जयंते सो देति सो देस्वा नानासुविदे वरुचिके रूपं देहे जयन्ते जो देहे जो जस्वा सर्वंदे मनोत्तम दाणिं दाणिं दुर्गंधा सागर सोद्भास्वा इति सोदपडेर च महासोदपडेर अस्य स्त्रे वृक्षेण वसतिं वै स्वाहा सत्विखलात्मिके तस्य सर्वस्यासक्ते सात्वं किं सुजते तदा अर्थं प्रभावै शैरुजा देवी संस्कृता मोहयतो दुरादर्शावसरो मधुवैडभो स्वाहा ఈ మార్కండేయ పురాణంలో చెప్పబడిన విశేషమైన భాగవతంలో అమ్మవారికి సంబంధించిన విశేషమైన మంత్రాలు శ్లోకాలు అమ్మవారి యొక్క చరిత్ర మాట్లాడి ఇదంతా అందులో మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇందులో అమ్మవారు మహాకాళి అవతారంలో ఉంటారు. ద్రవ్యం వేసిన వల్ల మహాకాళిగా ఇదం నమ అనుకుంటూ ఉండండి.
इष्टमेकं तदर्शसः प्रपुष्पस्तेन कस्तं मोहयितुस्त्यागमने प्रकस्पाहा స్మృతి ఈ యొక్క చెవిలోంచి వస్తున్నటువంటి మధురైతులు అనే రాక్షసులు ఈ మధురైతులు ఇద్దరు కూడా అమ్మవారితో 5,000 సంవత్సరాలు యుద్ధం చేస్తారు మాత్రం ఆ అమ్మవారు యొక్క యుద్ధంలో ఎంతసేపు చేసినా సరే విష్ణుమూర్తి అంశతో ఉండేది కాబట్టి అమ్మవారితో సమానంగా యుద్ధం చేస్తుంటే కొంత కాలానికి నేను ఇద్దరు ఉన్నావు నువ్వు ఒక్కదానిగా ఉన్నావమ్మా నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అని మధురైలు రాక్షసత్వం ఎందుకండి అని అమ్మవారికి వరం అడుగుతారు. అయితే నువ్వు నా చేతిలో మీరిద్దరూ కూడా నా చేతిలో సంహారం కావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. అందువల్ల అమ్మవారికి ఎదురుగా మొట్టమొదటి నాకు ఆదో పూజ నాది గణపతికి సంబంధించి వెలగపండి అందువల్ల వెలగకాయతో అమ్మవారికి మొట్టమొదటి అధ్యాయం తర్వాత అమ్మవారు వివిధ రూపాలు మహాకాళి మహాలక్ష్మి రూపాలు తర్వాత మహాసరస్వతి అవతారం ఎత్తి దీంట్లో చంద్రుడు ముండ్రుడు అని 2 రాక్షసులు వాళ్ళు రాజులు వారి ఇరువురు కూడా వారి దూతలు శుంభుడు రక్తాక్షుడు రక్తబీజుడు వాళ్ళందరూ ఉంటారు.
వీళ్ళందరినీ కూడా అమ్మవారు సంహారం చేస్తూ ఉంటుంది. ముందుగా చెండుముండు దగ్గరికి వెళ్ళి నిశుంభుడు అనే ఒక రాక్షసుడు, నేను హిమాలయ పర్వతాల్లో బంగారం రాసుపోసిన ఒక స్త్రీమూర్తిని చూశాను, ఆవిడ చాలా విశేషంగా ఉంది, చాలా అందంగా సౌందర్యవతిగా ఉంది అని అమ్మవారి యొక్క వర్ణన చేస్తూ ఉంటే ఒక దూతను పంపించి ఎలాగైనా ఆ యొక్క రాజుగారిని వివాహం చేసుకోమని ఆ దూత చెప్తాటండి. అప్పుడు అమ్మవారు చెప్తుంటండి ఎవని యోమే ప్రతిపదే లోకే సమయ భక్త భవిష్యతి. నాకు ఒక ప్రతిజ్ఞ ఉందయ్యా, ఎవరైతే నన్ను యుద్ధంలో నన్ను గెలిచినట్లయితే వారిని వివాహం చేసుకుంటాను అని ఈ అమ్మవారు ఆ దూతకి చెప్పగా ఆ దూత వెళ్ళి మళ్ళీ రాజుగారు చెప్తారు. ఇది 5వ అధ్యాయంలో అమ్మవారి ప్రీతిగా జామ పండు హోమం జరుగుతుంది. మహాసరస్వతి అధ్యాయంలో అమ్మవారికి గుమ్మడి పండు మహాసరస్వతి ఓం కృష్ణవాద స్వాహా జగన్మాతా
చాలా ప్రీతికరమైనది, అమూల్యమైనది మాతులాని పదం. అమ్మవారికి మాతులాని పదం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. అమ్మవారు చెప్పింది ఆ ఫలాన్ని మనం విశేషంగా జరుగుతాం కాబట్టి మనం సమర్పిస్తాం. నమస్కారం చేసుకుని మహాసరస్వతి ఇదన్నమాట చాలా విశేషమైన మాట. రాక్షస సంహారం చేసి దేవతలంతా కాపాడింది కాబట్టి దేవతలు అమ్మవారిని నారాయణి రూపంలో అర్చిస్తున్నారు. అక్కడ స్తోత్రాలు చేస్తున్నారు. అమ్మ నీ వల్ల మాకు ఇన్ని లాభాలు కలిగి నువ్వు అటువంటి దాన్ని ఇటువంటి దాన్ని అని అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ నారాయణి ఇదం అమ్మ అనుకుంటున్నాడు. దేవతలు ఎప్పుడైతే స్తోత్రాలు చేశారో అమ్మవారికి పూజ చేస్తే ఏం వస్తుంది, అమ్మవారు అర్చిస్తే ఏం కలుగుతుంది, అమ్మవారు నామస్మరణ చేస్తే ఏం కలుగుతుంది, ఏ రోజు ఏం చేయాలి, శరత్కాలంలో ఏం చేయాలి, అష్టమి నాడు ఏం చేయాలి, ఇటువంటి విశేషమైన పర్వదనాలు అమ్మవారిని ఎలా పూజించాలని ఈ 12వ అధ్యాయంలో అమ్మవారు సాక్షాత్తు చెప్పింది. అది పూర్ణఫలం మారి లక్ష్మీప్రదం. అందువల్ల అమ్మవారికి దేవతలందరూ కూడా మనసావాసకరణ ఆ మారే ఫలాన్ని సమర్పిస్తారు అన్నమాట. నమస్కారం చేసుకోండి. Permohonan
Manya
महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी चिंडिकाबला देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु मानस्य गृहे धनधान्य वस्तुरत्न आभरणादि अष्टैश्वर्य प्राप्तिरस्तु निरन्तरं धर्मकार्य आचरण अनुग्रह प्रसाद सिद्धिरस्तु అయిపోతుంది. ఓకేనా? ఇంకేనా?